అమ్మా ఎట్లున్నారు? బాగాలేం బాగాలేం బాగాలేం. అమ్మా ఎట్లున్నారు? మేము బాగాలేం. ఎందుకమ్మా? అన్ని కష్టాలే. అమ్మా ఎట్లున్నారు? ప్రభుత్వ హాస్పిటల్లో ఫెసిలిటీలు లేవు, ప్రైవేట్ హాస్పిటల్లో పోతే దోపిడీ జరుగుతున్నది. చిన్న కలల గూడును మీ హైడ్రా కూలగొట్టింది. మీకు నమ్మి ఓటేసినందుకు మేము మోసపోయి బాధపడుతున్నాం. ఏడ బస్సు ఎక్కినామన్నా కానీ కాలు పెట్టడానికి జాగలేదు, రోడ్లు చక్కగా లేవు. అమ్మా ఎట్లున్నారు? దొంగల భయము, రౌడీ షీటర్ల భయము మాకు పట్టుకున్నది. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అన్నా ఎట్లున్నావు? మంచిగున్నావానే అంటే లేదు తమ్మి లేదు, 55వసారి ఈరోజు ఢిల్లీ పోతున్నా. నేను ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఈడ నిన్న సడన్ గా పరిశీలనకు పోయినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడినట్టుగా ఒకటి, అమ్మా ఎట్లున్నారు? బాగాలేం బాగాలేమయ్యా అంటే ఆ తల్లి ఏం చెప్పిందో తెలియదు, కానీ మేమైతే ఎవరన్నా నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని అడిగితే బాలేం. ఎందుకు బాగాలేరంటే మీ ప్రభుత్వ పాలన బాగలేదు, మీ పరిపాలన, మీరు ముఖ్యమంత్రి అయినాక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్నాము, మాకు ₹2 కూడా కొన్నటువంటి ఇల్లులు కూలగొట్టిర్రు అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తుండే. తర్వాత కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం హైదరాబాద్లోని ఓ పార్కులో పనుల పరిశీలన అంటూ కూడా ఒకటి, హైదరాబాద్ ఒక పార్కులో పనుల పరిశీలన. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్క్ పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్ని ఆపి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. పూర్తిగా చెత్త చెదారంతో నిండి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసింది. అయినా ఆదేశాల మేరకు ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో కబ్జాకు గురయ్యే అవకాశాలని అని చెప్పేసి పార్కు నిర్మించాలి ఇక్కడ అని చెప్పేసి జిహెచ్ఎంసీకి ఆదేశాలు సీఎం గారు జారీ చేశారు. దాని పనులు స్టార్ట్ అయిన లాస్ట్ తుది మేరకు వచ్చినాయంటూ కూడా వెలుగు రాసుకుంటూ వచ్చింది. అమ్మా ఎట్లున్నారు? మేము బాగాలేం. ఎందుకమ్మా? అన్ని కష్టాలే. మీరేమో రోజుకు ₹1 సంపాదిస్తే 2 కోట్లు సంపాదిస్తే మేము 2000 కూడా సంపాదించలేకపోతున్నాం. అమ్మా ఎట్లున్నారు? మీరు పెద్ద పెద్ద బంగళాలలో ఉంటే మేము కట్టుకున్నటువంటి మా చిన్న చిన్న కలల గూడును మీ హైడ్రా కూలగొట్టింది. అమ్మా ఎట్లున్నారు? మీరు ఇస్తున్నటువంటి ₹4016 పెన్షను అది రాక మీకు నమ్మి ఓటేసినందుకు మేము మోసపోయి బాధపడుతున్నాం. అమ్మా ఎట్లున్నారు? మీరు రైతు భరోసా కింద, రైతు బంధు కింద, రైతు భరోసా కింద, రైతు రుణమాఫీ కింద మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని తెచ్చిపెట్టి నెత్తిన పెట్టుకుంటే ఈరోజు మీరు సకాలంలో ఏది చేయక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాము. అమ్మా ఎట్లున్నారు? ఇక్కడ వెలుగు రాసుకొచ్చింది. అమ్మా ఎట్లున్నారు? ఫ్రీ బస్ అన్నావు, ఫ్రీ బస్ ద్వారా అందరూ ఉపయోగపడుతుంది అన్నావు, కానీ ఏడ బస్సు ఎక్కినామన్నా కానీ కాలు పెట్టడానికి జాగలేదు. మేము ఏడికి పయనించాలన్నా చాలా కష్టకాలంగా ఉన్నాము, ఎక్కడ పోవాలన్నా ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పి అమ్మా ఎట్లున్నారు? హైదరాబాదులో నీళ్లు చక్కగా లేవు, కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నాము. అమ్మా ఎట్లున్నారు? చాలని జీవితాలతోటి జీవితం ముందుకు సాగుతున్నది. అమ్మా ఎట్లున్నారు? మేము రోజు పని చేసినా కూడా మీ అంత జీతం రాకపోయారు సార్, మీకు 4,50,000, మాకు నెల మీద మొత్తం కొడితే 20,000 వస్తాయి. అమ్మా ఎట్లున్నారు? అమ్మా ఎట్లున్నారు? మీ పిల్లలేమో పెద్ద పెద్ద బడులలో చదివే, మా పిల్లలు చదవడానికి సర్కారు బడులు బాగా లేకపోయాయి. అమ్మా ఎట్లున్నారు? మీ పిల్లలేమో అమెరికా పోతున్నారు, మా పిల్లలేమో కూలి పనులుగా మారుతున్నారు. అమ్మా ఎట్లున్నారు? మీ ఓటు వేసినందుకు మా చెప్పు తీసుకొని మేము కొట్టుకోవాలనుకుంటున్నామయ్యా. అమ్మా ఎట్లున్నారు? మీకు ఓటేసి మంచి మనిషిని వదిలేసుకున్నాం. గతంలో ఆయన రాక్షసుడని ఆయనను గద్దె దింపితే మీరు బ్రహ్మరాక్షసులయ్యారు. అమ్మా ఎట్లున్నారు? మీ ప్రభుత్వ పాలనలో మాకు ఏది దక్కడం లేదు, సామాన్యుల దగ్గరికి ఏది రావడం లేదు, నా బిడ్డలకు ఏది అవకాశాలు దొరకట్లేదు. అమ్మా ఎట్లున్నారు? మీరు నా బిడ్డలకు రాజీవ్ యువ వికాసం ఇస్తారనో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని ఓటేస్తే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, రాజీవ్ యువ వికాసం కింద మాకు ఏది లేదు. అమ్మా ఎట్లున్నారు? షాదీ ముబారక్ పేరు మీద
కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారము 1,16,000 రూపాయలు ఇస్తారని మీకు ఓట్లేస్తే 1,16,000 రూపాయలతోటి కూడా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు లంచం డిమాండ్ చేస్తూ మా తాన దోచుకుంటున్నారు. అమ్మా ఎట్లున్నారు? రోడ్లు చక్కగా లేవు, రైతన్నలు హ్యాపీగా లేరు, పంట నష్టాలు వచ్చినాయి, హైదరాబాద్కు వలస వచ్చినాం. అమ్మా ఎట్లున్నారు? ఉన్న ఊరును వదిలేసి కట్టుకున్న గూడును వదిలేసి హైదరాబాద్ వచ్చి వలస జీవితాలు అణిగి మణిగి చిన్న చిన్న రూమ్లలో అద్దెలు కట్టలేకపోతున్నాము. అమ్మా ఎట్లున్నారు? మీరు 5 ఎకరాల భూములలో ఇల్లులు కడుతుంటే కనీసం మేము జాగా కొనుక్కోవడానికి పైసలు సమకూర్తలేవయ్యా. అమ్మా ఎట్లున్నారు అని అడిగినటువంటి దానికి ఇంకా 1,00,000 చెప్తాం. అమ్మా ఎట్లున్నారు? ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఫెసిలిటీలు లేవు, ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే దోపిడీ జరుగుతున్నది. అమ్మా ఎట్లున్నారు? తిననీకి తిండి లేదు, మీరు ఇచ్చినటువంటి సన్న బియ్యంలా పురుగులు ఉన్నాయి. అమ్మా ఎట్లున్నారు? రేషన్ బియ్యం కూడా ఒక్కసారి కూడా కరెక్ట్గా అయ్యేటువంటి పరిస్థితి. ఇది అమ్మా ఎట్లున్నారు అన్నదానికి నిదర్శనం. అమ్మా ఎట్లున్నారు అని అడిగారు కదా. అమ్మా ఎట్లున్నారు అంటే, అయ్యా మీరు వచ్చిన తర్వాత నా 23 దేవస్థానాల మీద దాడులు జరిగినాయి. అమ్మా ఎట్లున్నారు? నా దేవుళ్ళకే స్వేచ్ఛ లేదు, మాకేం స్వేచ్ఛ ఉంటుందయ్యా. అమ్మా ఎట్లున్నారు? రాత్రిపూట మేము పనులు కంప్లీట్ చేసుకుని ఇంటికి పోతుంటే ఎవడు కత్తితోటో ఎవడు గన్నుతోటి కాల్చి చంపేశాడన్న భయంతో ఉన్నాము. అమ్మా ఎట్లున్నారు? దొంగల భయము, రౌడీ షీటర్ల భయము మాకు పట్టుకున్నది. అమ్మా ఎట్లున్నారు? మా తానున్న సొమ్ముని ఎవడు కాజేస్తాడో అనే భయంతో ఉన్నది. మా భూములు మీ రాజకీయ నాయకులు దగాకోరులు ఏడ కబ్జా చేస్తారనే భయంతో ఉన్నది. అమ్మా ఎట్లున్నారన్న దానికి తెలంగాణ సమాజం ఇదే చెప్తుంది. అదే దేవుళ్ళ కాడికి పోయి దేవుడా ఎట్లున్నారు అని అడిగితే, దేవుడా ఎట్లున్నారు అని అడిగితే రేవంతం మేము మంచిగా లేవు, మాకు మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని చెప్పులతో కొడుతుర్రు, మమ్మల్ని తంతుర్రు, మా చేతులు ఇరగొడుతురు అని దేవుళ్ళు కూడా అమ్మా స్వామి ఎట్లున్నారు, దేవత ఎట్లున్నారు, దేవి దేవతలారా ఎలా ఉన్నారు అంటే ఇది చెప్తారు. హిందువులారా ఎట్లున్నారు? మేము మంచిగా లేము. మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మైనార్టీ ఓట్ బ్యాంక్ అంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందువుల మీద గన్ ఫైర్లైనా కత్తిపోట్లైనా గోరక్షముల మీద ఏం జరిగినా మీరు ఈరోజు పట్టి పట్టరన్నట్టుగా కేసుని డివేట్ చేసే పాలసీలు ఉన్నారు కాబట్టి మేము బాగలేము రేవంత్ అన్న అని చెప్పి చెప్తున్నారు. ఇక ఇక్కడ కామెంట్ ఒకటి వచ్చింది, శివసంధ్య అక్క రాసింది, అన్న రాసిండు. శివసంధ్య అన్న నేను అడుగుతున్నాను, శివసంధ్య అన్న 57 ఎట్లున్నారు అంటే అన్నేమంటాడే రేషన్ బియ్యం అయితే మరి కల్తీ, ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు, తిండి కూడా దోసుకుంటున్నారు అని రాసిండు. ఇంకా నేను అడుగుతా ఉన్నాను కామెంట్స్ సెక్షన్లో చెప్పండి, అన్నలారా మీరు ఎట్లున్నారు తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పుర్రి. ఎంత ముద్దుగా ఎంత చక్కదనంగా అడుగుతున్నాడో మా రేవంత్ అన్న, ఎంత చక్కదంగా అడుగుతున్నాడో రేవంత్ అన్న. ఎట్లున్నారు అని అడిగినావు చూసినావా? ఏం కావాలి అని అడిగేది ఉండే నే రేవంత్ అన్నాడా, ఏం కావాలని అడిగేది ఉండే. మా ఎట్లున్నారు అని అడిగినటువంటి మీ కడుపు చల్లగా ఉండాలి రేవంత్ అన్న. అంత నోరార పిలిచినటువంటి మీరు పిలిచిర్రా లేకపోతే రాసినటువంటి వెలుగులట రాసిర్రా తెలియదు కానీ కడుపు నిండా రాసిర్రన్న వార్త. నేను దయచేసి మా సోదరుని అడుగుతా ఉన్నా చూసేటువంటి వాళ్ళను, అన్నా ఎట్లున్నారు కామెంట్ చేయరు సార్. లక్ష సమస్యలు చెప్పొచ్చు, 1,00,000 సమస్యలు. మూసీ నది పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎట్లున్నారు? నువ్వు మా ఇల్లు ఏడకాలి ఇప్పిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి గేట్లు ఎత్తి 6 ఫీట్ల నీళ్ళను వదిలినప్పుడు బాధపడుతున్నాము రేవంత్ అన్న అని చెప్పారు. వీళ్ళు తర్జన భర్జన పడుతుర్రు ప్రభుత్వ పాలన చేయడానికి. అయితే మనం రేవంత్ అన్నాను, అన్నా ఎట్లున్నావు మంచిగున్నావానే అంటే లేదు తమ్మి లేదు, 55వసారి ఈరోజు ఢిల్లీ పోతున్నా నేను. ఎందుకే అన్న, ఎంత కష్టం ఎందుకు వచ్చింది రేవంత్ అన్న నీకు అంటే, ఏమో తమ్మి అనవసరంగా వస్తే దీంట్లో ఇబ్బంది పడితే 55వసారి పోతి 55 సార్లు ఫ్లైట్లో ఓను రాను అంటే ఎంత ఖర్చు అయింది రేవంత్ అన్న అంటే, ఖర్చుదేమున్నా తమ్మి మీ మీద దోసడే కదా, ఎందుకు పోతున్నవే రేవంత్ అన్న అంటే, డిసిసి అధ్యక్షుల నియామకానికి మేము పోతున్నాం తమ్మి అంటే, డిసిసి అధ్యక్షులను కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, సొంతంగా పెట్టలేనటువంటి పరిస్థితి ఎవరిదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అన్నా రేవంత్ అన్న ఎట్లున్నవే, రేపు మాపో నా ముఖ్యమంత్రి సీటు పోయేటట్టు ఉన్నది తమ్మి. ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని తెస్తే
నా సీటు పోతా ఉన్నదేమో అని భయం అవుతా ఉన్నది. ఎవరేం చేస్తున్నారు అన్నా ఎట్లున్నవి అంటే ఎక్కడ తమ్మి ఏడ బాగుండు బాగున్నావా ఏడ బాగుండు తమ్మి. పొద్దుగాల లేసి ఆ మంత్రి ఈ మంత్రి తిట్టుకున్నారని పంచాయతీ, పొద్దుగాల లేసి వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారని పంచాయతీ, పొద్దుగాల లేస్తే ప్రభుత్వాన్ని తిట్టనీకే, ప్రభుత్వాన్ని విమర్శించడానికే, ప్రభుత్వం ఏం తప్పులు చేసిందని చెప్పడానికే మీ చిత్రగుప్తున్నది. ఎట్లున్నవే రేవంత్ అన్న, ఇంకేం కష్టాలు ఉన్నాయి రేవంత్ అన్న అంటే పొద్దుగాల లేసే కష్టాలే తమ్మి. ఎవడో భూ కబ్జాలు చేసినా కూడా నన్నే అంటుర్రు. బీసీ రిజర్వేషన్ నేను ఇద్దామంటే ఎవరో మాధవరెడ్డి అనేట వేసి అది మా రెడ్డి సామాజిక వర్గమే, మా రెడ్డి జాగృతే కాబట్టి దాంట్లో నన్ను అన్నారు. అన్నా మరి ఈ రెడ్డి జాగృతి విషయంలో మరి గతంలో ఏమన్నావు కదా అన్న అంటే అన్నీ మస్తు అంటాం తమ్మి, అన్నీ చేస్తామా. అయితే శివచంద్ర అన్న మళ్ళీ కామెంట్ సుదర్శన్ మాదాసు అన్న రాసుకుంది. అన్నా ఎట్లున్నావే సుదర్శన్ అన్న అంటే సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. రోగి ఇటు అంటే అటు అంటే ఇటు అంటే అటు అటు అంటే ఇటు తిప్పుతున్నారు. అక్కడ పోయేసరికి టైం అయిపోయింది పోండి అని రోగి బయటకు పంపిస్తున్నారు. ఇది అన్న రేవంత్ అన్న. తర్వాత శివసంధ్య అక్కని అడుగుతా, అన్ననో అక్కనో సారీ నాకు తెలియదు, అన్న అక్క ఇద్దరు అనుకోరు, ఎవరైతే ఉన్నది నా అక్కనో అన్ననో అయి ఉంటాడు. ఎట్లున్నవి అన్న అంటే వచ్చిన 2 సంవత్సరాల పాలన కాంగ్రెస్ అంటే ఏంటని నిరూపించిండ్రు. ఎప్పటికీ మారని తేల్చేసిండ్రు. ఇది అమ్మా ఎట్లున్నారన్న దానికి ఇది. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోరు కానీ ఇది